ఆ విచారం ఏది? ఈ వారము మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం పేరు లెక్క అప్పగించుట. వాక్యం పేరేంటి? లెక్క అప్పగించుట. అందరము లెక్క అప్పగించాల్సిందే. ఓన్లీ విశ్వాసులే లెక్క అప్పగించాలనేది కాదు, అన్యులు కూడా లెక్క అప్పగించాల్సిందే. ఈరోజు అనిపిస్తుంది కదా, లెక్క అప్పగించుట అనగానే మేమేమేం సామాన్లు తీసుకున్నామో చర్చిలో, లేదంటే ఎంతెంత మనం దశం భాగాలు ఇచ్చామో, ఇది కాదు లెక్క. అర్థమైందా? మనం ఎన్ని రోజులు ఇక్కడ జీవించామో, ఎన్ని పాపములు చేశామో, ఎన్ని విధానాలు చేశామో లెక్క అప్పగించాల్సినది ఒక రోజు మనకున్నది. ఇప్పుడు పోయిన రాత్రికాల ప్రార్థన నుండి అయితే ఈ రాత్రికాల ప్రార్థన వరకు సంఘం అంతటికి క్షేమంగా ఉన్నాం. మరి రాత్రికాల ప్రార్థన వరకు క్షేమంగా ఉంటామో, తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామో తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఒకరోజు లెక్క అప్పగించాలా. అర్థమైందా? లెక్క అప్పగించకపోతే సెట్ అవ్వదు. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది, మీకు చెప్తా నేను. బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన లెక్కని యేసు ప్రభు కొలిచాడట. ఎవరు ఆయన తెలుసా? బైబిల్లో చూసినట్లయితే, బైబిల్ ప్రకారం చూసినట్లయితే ఎవరు? ఈ రాజు అన్య దేశపు రాజు, ఒక అన్య దేశపు రాజు. ఆయన పేరు బెల్షాజర్. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను నేను, చెప్పలేదా? బెల్షాజరు ఆయన ఆ బబులోను సైన్యానికి రాజు, బబులోను దేశానికి చక్రవర్తి. అద్భుతమైన పరిపాలన చేస్తున్న బెల్షాజర్ ఆయన. దేవుడు ఆయనని లెక్క చేశాడట ఒకరోజు. ఆయన ఒకరోజు అందరిని పిలిచి విందు ప్రారంభం చేశాడు. ఉదయకాల సమయంలో 9 గంటలకు విందు మొదలు పెట్టాడు అన్నమాట. మంచిగా తాగుతూ తినుతూ చక్కని విందు జరుపుకుంటూ ఉన్నాడు. మంచి మంచి భోజనాలు చేస్తూ ఉన్నాడు. అందరినీ మందు పోస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బెల్షాజరు చాలా ప్రమాదమైన విషయంలో పడ్డాడు. చూడండి ఒకసారి దానియేలు రాసిన అధ్యాయము, టక్కన తీయాలి ఎవరన్నా. దానియేలు 5వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. ఇది ఒక శ్రమ, కరెంటు పోవడం. హల్లెలూయా. అక్కడ ఏమని ఉన్నది? 5వ అధ్యాయము 24వ వచనం చదువు. ఎజికల్ దాడితే దానియేలేనమ్మా. ఐదవ అధ్యాయం 24వ వచనం. దొరకలే? నేను చదువుతున్నా, వినండి. హల్లెలూయా. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనమేమనగా మెనే టెకేల్ ఉపర్సిన్. హల్లెలూయా. ఈ బెల్షాజరు చక్కగా కళ్ళు తాగుతున్నాడు. హల్లెలూయా. మంచిగా విందులో పాల్గొని ఉన్నాడు. చక్కని విందు చేస్తూ ఉన్నాడు. మంచి హుషారుగా ఉన్నాడు ఆయన. ఆ సమయంలో ఒక అరచేయి, మనిషి రాస్తే భయం లేదు కదా అమ్మ జ్యోతి అక్క, అంతే కదా? మనిషి రాస్తే భయం లేదు, ఎందుకంటే మనిషి అని మనకు తెలుస్తుంది కాబట్టి. ఓన్లీ చేయచ్చి ఇక్కడ రాసింది అనుకో, మీరు అందరూ ఏం చేస్తారు? రాజు తాగింది మొత్తం దిగిపోయింది తెలుసా, గడగడ 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 అనుకుతున్నాడు. ఓన్లీ సింపుల్ చెయ్యి వచ్చి అక్కడ ఒక రాత రాస్తూ ఉంది. రాజుకి మైండ్ పనిచేయాల.
చాలా భయంకరమైన పరిస్థితిలో ఆయన వణుకుచున్నాడు. గడగడ గడగడ గడగడ. ఏంటి ఈ అరచేయచ్చి రాయడం ఏంటి రాత? ఎందుకు ఇలాంటి సంబంధం జరుగుతున్నది, ఏమి జరిగినదని మొత్తం ఎక్కడోళ్ళక్కడ ఆగిపోయారు. ఆ సమయంలో అనేకులను అక్కడ పిలిపించి ఆ రాత భావం చెప్పమన్నారు. ఎవరికి తెలుస్తా? మనిషి రాసింది అయితే తెలుస్తుంది, దేవుడు రాసింది దేవునికి తెలుస్తుంది. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా వినాలి మన దేవుని వాక్యాన్ని. ఎందుకంటే ఒకరోజు లెక్క మనది కూడా చేయబడుతుంది ఇదే ప్రకారంగా. నువ్వు అనుకుంటున్నావేమో నా భార్యకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నా భర్తకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నా పిల్లలకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నా వెనక్కి వాళ్ళకు లెక్క చెప్పాల్సిన అవసరం కాదు. కాదు, ఎవరికి లెక్క చెప్పకుండా ఒక్కనికి చెప్పాలా. అర్థమైందా? నేను ఎవరికి సంబంధం లేదు, నా ప్రపంచం, నా ఇష్టం అనుకుంటున్నావేమో. ఒకరోజు తిరిగి ఒక లెక్క చెప్పాలి ఒకరికి. అర్థమైందా? నా ఇష్టం, నా ప్రపంచం, నా బ్రతుకు, నా జీవితం, నా అవసరం అని మనం అనుకోకూడదు. ఈయన ఎందుకు ఈరోజు లెక్క చేస్తున్నాడు యేసుక్రీస్తు అంటే, మొట్టమొదటిగా ఈయన మందు తాగుతున్నాడు. రెండవ విషయం ఏంటంటే దేవుని పాత్రల్లో పోసుకొని తాగుతున్నాడు. ఇది ఎవరి పాత్ర? ఇగో దీంట్లో కళ్ళు పోసుకొని తాగుతున్నాడు. చూసావా పాపం ఎంత పెద్దగా ఉన్నా ఏంటి? దేవుని పాత్రల్లో కళ్ళు పోసుకొని తాగుతున్నాడు. ఒకసారి చూడండి అక్క, 5వ అధ్యాయము 2వ వచనం చదువు ఒకసారి. राजा ने मध पिता पिता आपल्या सेवकांना सोन्या चांदीचे प्याले आणण्याचा हुकूम दिला. हे प्याले त्याचे आजोबा नबुकदनेस्सर यांनी यरूशलेमाच्या मंदिरातून आणले होते. राजघराण्यातील लोकांनी, राज्याच्या स्त्रियांनी आणि दासींनी त्या प्याल्यातून मध प्यावे अशी राजाची इच्छा होती. హల్లెలూయా. ఇక్కడ ఏమనున్నదంటే, బెల్షాజరు ద్రాక్షరసం తాగుచుండగా తాను తన అధిపతులను, రాణులను, ఉపపతుల వాటిలో ద్రాక్షరసం ప్రోసి తాగినట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములో దేవాలయము నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడట. అబ్బా, హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? రే, మా తండ్రి ఆ రోజుల్లో యెరూషలేము మీద యుద్ధం చేసి, యుద్ధములో యెరూషలేము దేవాలయములో ఉన్న ఆ పాత్రలు, రొట్టె తినే పాత్ర, ద్రాక్షరసం తాగే పాత్రలు ఉంటాయి తెలుసా అక్క? తెలుసా? ఆ పాత్రలు తెచ్చి మా యొక్క గుడిలో లోపల పెట్టిన వాటిని పట్టుకరా నల్ల పోసుకొని తాగుదాం అన్నాడు అనమాట. ఎంత పెద్ద పాపం చూడండి. ఏంటి? దేవుని పని అంటే లెక్కలేదు. దేవుని మందిరం అంటే మనకు లెక్కల. దేవుని పనిని మన పనిగా వాడకూడదండి. దేవుని అవసరాన్ని మన పని కొరకు వాడకూడదు. దేవునికి పిచ్చి కోపం వచ్చింది, చెయ్యి రాత రాస్తా ఉంది. వీడు గడగడ గడగడ అనుకుతున్నాడు. ఏంది అసలు అట్టి చెయ్యొచ్చి రాస్తాన్ని? మనిషి కాదాడ. మనిషి అయితే భయం ఉంటుందా అక్క? మనిషి ఉండదు. దేవుని పాత్రలు తెమ్మన్నాడు. ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటే, ఆ పాత్రలో కళ్ళు పోసుకొని తాగి అన్య దేవతలను స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఏ దేవతలను స్తుతిస్తున్నాడు? అమ్మా, ఈరోజు మనం అందరం దేవుని బిడ్డలం. ఎంతో శ్రమపడి, ఎంతో బాధపడి ఇక్కడ కూర్చున్నాం తెలుసా? ఆయన రక్షణ మనకు కావాలి అని కూర్చున్నాం. ఎవరు మనకు అద్దు అనుకొని రాలా. టైంపాస్ కోసం ఈ ప్రార్థనకి ఎవరు రాలు అమ్మ. మీరందరూ ప్రేమ కలిగి ఇక్కడికి వచ్చారని నేను హృదయపూర్వకంగా నమ్ముచాను. ఈయన చాలా భయంకరమైన పాపం చేశాడు. దేవుని వస్తువు ఒకడు ఉన్నదనుకో, దాన్ని క్రమ పద్ధతిగా వాడాలి. యేసుక్రీస్తు ఎప్పుడు మనల్ని పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు మనల్ని లెక్క చేస్తాడో తెలియదు, ఎప్పుడు మనల్ని శిక్షిస్తాడో తెలియదు. ఈయన 3 పాపాలు చేశాడు. ఒకటి మద్యం తాగాడు, రెండవది ఆయన పాత్రల్లో పోసుకొని తాగాడు, మూడవది అన్య దేవతలని పూజించాడు. హల్లెలూయా. అప్పుడు వచ్చిందన్నమాట. ఏంటిది అది? చెయ్యి. అర్థమైంది? ఎప్పుడు వచ్చింది? అప్పుడు వచ్చి రాస్తా ఉంది ఆడ.
ఎడి పిచ్చెక్కిపోయింది తెలుసా అని దిమ్మ తిరిగిపోయింది ఆడ. అసలు ఏందిరా బాబు చెయ్యొచ్చి రాయడం ఏంది? ఏం చేయాలి సమయంలో? సమయం లేదాడ, మార్చుకునే అంత టైం లేదు అక్కడ, వెనక్కి తీసుకునే అంత సమయం లేదు. పిచ్చెక్కిపోయింది రాజుకి. వెంటనే నాయకులని అధిపతులను అందరిని పిలిపించారు లెక్కలో. చలో చదవండి అదేంటో. ఎవరికి తెలుస్తలే తెలుసా లెక్క. హల్లెలూయా. అందరు వస్తున్నారు, మాకు అర్థమవుతలే. అందరు వస్తున్నారు, మాకు అర్థమవుతలే. అందరు వస్తున్నారు, మాకు అర్థం. అప్పుడు ఈ బెల్షాజర్ భార్య బయటికి వచ్చింది. హల్లెలూయా. భార్య బయటకు వచ్చి ఏమంటుందండి, ఏమండి మీకు ఈ లెక్క తెలవాలంటే ఎవరి వల్ల తెలవది, యూదా దేశము నుండి వచ్చిన ఒక దానియేలు అనే భక్తుడు ఉన్నాడు, ఆయన మాత్రమే దీన్ని లెక్క చెప్తాడని చెప్పేశారు. అప్పుడు దానియేలుని పట్టుకొని వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు దానియేలు దాని లెక్క ఏందో చూడు ఒకసారి. చదువు 5:24-25 చదువు. 25 చదువు. ఈ వాక్య భాగం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి దానిని ముగించెను. బా, ఇది దాని అర్థం. ఏమన్నాడు తెలుసా? అయ్యా బెల్షాజరు, దేవుడు నీ రాజ్య పరిపాలన విషయములో ఆయన లెక్క చూశాడు, దాన్ని ఏం చేశాడు? ముగించేశాడు. చూడు 27 చదువుతా. 26. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనబడితేవి. త్రాస్ అంటే ఏంటి? తరాజ్. ఎవరు మస్తు చెప్పారు. నిన్ను త్రాసులో చూశాడయ్యా. నిన్ను త్రాసులో చూసినప్పుడు నువ్వేం కనబడ్డావంటే నీ జీవితంలో నీ పాపములే నీ లెక్కే ఎక్కువ ఉన్నది, నువ్వు తక్కువ కనబడ్డావు. బిడ్డా, నిన్ను నన్ను కరెక్ట్గా ఇట్లా 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 చేసి లెక్క చేస్తాడా? ఏంది? మనుష్యులుగా నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలు, దుఃఖములు, దెబ్బలు, కష్టాలు, కన్నీళ్ళు అన్ని భరించాల్సిందే. ఒక రోజు ఉన్నది మనకి. ఆ రోజు నిత్య ఆకాశంలో దేవుని ఎదుట నిలబడాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరికి. ఇది ఇయ్యాలనే కావచ్చు, రేపే కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అవతల వారంలో కావచ్చు, నేనే కావచ్చు, మీలే కావచ్చు. ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా? ఈయనని త్రాసులో 26 చదవకు ఒకసారి. మీరు ఇందులో మరాఠీలో చదవండి, పిల్లలు చదవండి. या शब्दाचा अर्थ असा, मेने देवाने तुझ्या राज्याच्या शेवटाचे दिवस मोजले, टकेल तुला तोलले गेले तेव्हा तू उन्हा पडलास. हालेलुया. अయిందా? उपासीन, तुझे राज्य तुझ्याकडून काढून घेण्यात येत आहे, त्याचे विभाजन होईल, ते मेदी व पारसी यांच्यात विभागले जाईल. हालेलुया. ఏమన్నాడు 27లో? పెరేసి అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇవ్వబడును. చూసావా? చెప్పేశాడా? ఏమన్నాడు? నీ రాజ్యము వేరే దేశం వాడచ్చి వెళ్తాడు రా బాబు. ఈకు అర్థమవుతలేదు ఇంకా. నువ్వు చేసిన పాపం చాలా బలమైనది తెలుసా? నువ్వు చేసిన ప్రక్రియ చాలా బలమైనది తెలుసా? ఎవరు చూస్తలేదు ఇక్కడ అనుకున్నావేమో, కానీ యేసుప్రభు చూశాడు రా అన్నాడు సీదా. దానియేలు వచ్చి, నీకు నీ రాజ్యం ముగించబడినది, తర్వాత నీ పాపము త్రాసులో పెడితే నీ పాపమే ఎక్కువ ఉన్నది, తర్వాత నీ రాజ్యమునకు వేరే రాజ్యపోడు రాజు అవుతాడు పో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి చూడండి ఒకసారి 30. मग बेल्शस्सरने दानियेलला महावस्त्रे देण्याचा हुकूम दिला. त्याने दानियेलला सोन्याची साखळी व राज्यातील 3ऱ्या क्रमांकाचे पद दिले. त्याच रात्री खारदानचा राजा बेल्शस्सर त्याला ठार मारण्यात आले. హల్లెలూయా. అవుతుంది. ఏ రాత్రి అక్క? అదే రోజు. అదే రోజు
చెప్పండి, బైబిల్ తప్పు చెప్పది. అదే రోజు అక్కడ ఇక్కడ తెలుగులో ఎట్టుంది తెలుసా? ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షాజరును హతకుడాయెను. హల్లెలూయా. అదే రాత్రి ఆ బెల్షాజర్ని చంపేశారన్నమాట ఒక కల్దీయ రాజు. ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ చేశాడు డిన్నర్. మనోడు ఎప్పుడు చేశాడు? ఉదయం 10 గంటలకు డిన్నర్ స్టార్ట్ చేశాడు. హ్యాపీగా ఎగిరాడు మధ్యాహ్నం దాకా. మధ్యాహ్నం ఏమన్నాడు? అరే ఆ పాత్రలు తెలియరా అన్నాడు. అలా పోసుకొని కొద్దిసేపు తాగాడు. అయిందా? ఆ తర్వాత 3 గంటల దాకా ఏం చేశాడు? అన్యదేవతల్ని ఆరాధించాడు. 4 వరకు ప్రభు దర్శనమైంది. 5, 6, 7, 8 గంటలకి ప్రాణం పోయింది. హల్లెలూయా. దేవుని విషయంలో మనం ఎలా లెక్క చెప్పాలంటే దేవుని యొక్క సొమ్ముని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క ప్రార్థనని, దేవుని యొక్క వాక్యాన్ని మనము దొంగలించకూడదు. అర్థమైందా? ఈరోజు ప్రభు యొక్క వస్తువు ఉంటే ఎప్పుడు పిచ్చిలేసిపోతాదో తెలియదు, చచ్చిపోయిన తర్వాత నిత్యాకాశంలో ప్రభు ముందు నిలబడితే ఏడ లెక్క చెప్తావు అక్క నువ్వు? అది రాత్రి కావచ్చు. ఈ రాత్రి ప్రభు నిన్ను లెక్క అడిగితే నువ్వేం చెప్తావు? చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనల్ని లెక్క అడిగితే మనం ఏం చెప్తాం? అందుకు ప్రభు మనల్ని లెక్క అడగకముందే బెల్షాజర్ మాత్రం కాకుండా మనం ఇప్పుడే మన మనసుని మార్చుకోవాలి. దేవుని యొక్క వస్తువులని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రార్థనకి విలువనివ్వాలి. నీకు చేత కాకుండా పడుకో అక్క, ఇంట్లో వెళ్ళి. మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు కదా? అంతే కదా అక్క? నీకు నిద్ర వస్తే పడుకో. నువ్వెందుకు తీర్మానం చేస్తున్నావు? బెల్షాజరు దేవుని దృష్టిలో పాపం చేశాడు. ఏమైపోయాడు? ఏ రాత్రి చచ్చిపోయాడు. 2 రోజులు ఆపాడా దేవుడు? అదే రాత్రి ప్రాణం తీశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఏ విషయంలో మనము లెక్క చెప్పాలో ఈరోజు చెప్తాను నేను. రాసుకో. ఏమేం విషయంలో లెక్క చెప్పాలా? అర్థమైందా? ఇంతవరకు ఎగ్జాంపులే చెప్పాను నేను. హల్లెలూయా. ఏ విషయాల్లో లెక్క చెప్పాలో రాసుకో. మొదటి పాయింట్, నెంబర్ 1, వ్యర్థమైన ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి. అర్థమైందా? ఏ మాటను బట్టి? వ్యర్థమైన ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి. చదవండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 36వ వచనం చదువు. और मैं तुमसे कहता हूँ कि जो निकम्मी बातें मनुष्य कहेंगे न्याय के दिन हर एक बात का लेखा देंगे. हल्लेलुया. इंकेवरన్నా? मी तुम्हाला सांगतो की माणसे जो व्यर्थ शब्द बोलतील त्याचा हिशोब त्यांना न्यायाच्या दिवशी द्यावा लागेल. హల్లెలూయా. ఇంకెవరు తీశారు బైబిల్? చదవాలి. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే అడ్డేడు చేసి మమ్మల్ని ఇవాళ చీకటి చేసేటట్టున్నాడు అనుకోవద్దు. చదవండి. నేను చదవన్నా? నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. హల్లెలూయా. ఏమన్నాడు? మనుష్యుడు పలుకు ప్రతి మాట విషయములో విమర్శ దినమున లెక్క చెప్పాలా? చెప్పండి. నా ముంగట ఎంతమంది మాట్లాడారు, నన్ను బయట ఎంతమంది మాట్లాడారు? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు నువ్వే చెప్పాల లెక్క. అర్థమైందా? ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో విమర్శ దినం ఒకటి ఉన్నది, చనిపోయిన తర్వాత వచ్చే రోజు ఒకటి ఉన్నది. ఆ రోజు సింహాసనంపై నువ్వే నిలబడాలి. నీ అంతకు నేను నిలబడ్డే కుదరదు. నువ్వే కూర్చోవాలి అక్కడ. యేసుక్రీస్తు సింహాసనం పైన గర్జించు సింహం వలె నిన్ను చూస్తూ ఉంటే నువ్వే నిలబడాలా. బోన్లో నిలబడతారు తెలుసా? జడ్జి గారి ముందు ఇట్లా నిలబడతారు అక్క. బోన్లో సైలెంట్గా నిలబడాలి.
ఆ రోజు యేసుక్రీస్తు ప్రతి మాటని, విమర్శ దినంలో ప్రతి మాటని లెక్క అడుగుతానే ఉంటాడు ఆయన. ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది నీ నోటికి ఎన్ని వస్తాయని మాట్లాడేనా? ఏది పడితే అది మాట్లాడేనా? అవతల వాడు వింటలేడని. ఎవరు వింటున్నారు తెలుసా అక్క? ఈరోజు మాట్లాడేటప్పుడు ఆ మనిషి లేడు కానీ దేవుడు ఉన్నాడు అనుకో, నీ హృదయంలో మంచి స్వభావం నీలో వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి మనుష్యుడు, నువ్వు ఒక్కదానివే కాదు, నేను ఒక్కనే కాదు, నేను ఇక్కడ పెద్దవాడిని కాదు, నువ్వు చిన్నదాన్ని కాదు, మనమిద్దరము సేమ్ టు సేమ్. ఇందారం సంఘం విషయంలో నేను కాటపల్లి ఎన్ని తప్పులు మాట్లాడుతున్నానో ఆ రోజు నేను ఆయనకి లెక్క చెప్పాలా? ఏది పడితే అది మాట్లాడతామా? ఎవరితో పడితే వారితో మాట్లాడతామా? మాట అనేది చాలా విలువైనది. హల్లెలూయా. ఒక మాట ప్రాణం తీస్తుంది తెలుసా? ఒక మాట ప్రాణాన్ని తీస్తుంది. మనిషికి చాలా విలువైనది అంటే మనశ్శాంతి. వెండి ఉన్నది, బంగారం ఉన్నది, బ్యాంక్ బ్యాలెన్సీలు ఉన్నాయి, భూమి ఉన్నది, ఆస్తి ఉన్నది, మంచి ఇల్లు ఉన్నది, మంచి కారు ఉన్నది, పెద్ద సెల్ ఫోన్ ఉన్నది, మంచి యొక్క ఆనందము కలిగిన భోజనం ఉన్నది, చికెన్, మటన్, బిర్యానీ అన్ని రకరకాలు దొరుకుతున్నాయి. కానీ ఈ మనిషిలో ఒకటి లేదు. అదేంటో తెలుసా? మనశ్శాంతి. ఇవన్నీ ఉండి కూడా ఏమన్నా మతలబు ఉన్నదా? చెప్పండి మామ ఒకసారి. కావలసింది ఏంటి? ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయన కావాల్సింది ఏంటంటే మనశ్శాంతి. ఇంటికాడికి వెళ్ళిపోయి కారం వేసుకొని తిన్నా హృదయం ఎట్లుండాలంటే హ్యాపీగా ఉండాలి కదా. ఈరోజు ప్రతి మనిషిలో మనశ్శాంతి లేదు, కోల్పోతూ ఉన్నాడు మనశ్శాంతిని. టెన్షన్లో పడుతున్నాడు, వ్యాధుల్లో పడుతున్నాడు, మాటల్లో పడుతున్నాడు, ధనములో పడుతున్నాడు, ఎక్కడో 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 ఎక్కడో. ఒక్క మాటని సరిచేయడానికి 100 మాటలు చెప్పాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. నిజమా కదా? నిజమా కదా? అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే ప్రతి మాట విషయంలో ఎప్పుడు చెప్పాలి దాని లెక్క అన్నాడు. ఒకసారి మళ్ళా హిందీలో, మరాఠీలో. ఏ దినమున? मी तुम्हाला सांगतो की माणसे जो जो व्यर्थ शब्द बोलतील त्याचा हिशोब त्यांना न्यायाच्या दिवशी द्यावा लागेल. అగో హల్లెలూయా. న్యాయము యొక్క దినము, విమర్శ దినము, చివరి దినము, లాస్ట్ గడియ, ఫైనల్ ఫైనల్ ఫైనల్. ఈ సింహాసనం మీద నిలబడ్డ తర్వాత మళ్ళా నీకు రోజులు లేవండి. మంచిగా జూగావనుకో గొప్పగా పరలోక రాజ్యం పోతాం. తప్పుగా జూగావనుకో ఎడికి పోతాం? మళ్ళా రోజులు లేవు. ఇది చివరి దినం. ఇది ఎప్పుడు జరగచ్చో తెలియదు మా అన్నా. ఇది ఎప్పుడు జరగచ్చో తెలియదు. ఎట్లా ఉన్నాయి మన మాటలు? స్నేహితులతో ఎట్లున్నాయి? ఫ్రెండ్స్తో ఎట్లున్నాయి? తోటి విశ్వాసులతో ఎట్లున్నాయి? తోటి విశ్వాసుల మధ్యలో ఎలాంటి బంధము కలిగి ఉన్నాం? ఆ రోజు అపోస్తుల యొక్క కార్యం గ్రంథములో ఆ యొక్క సంఘములో లొల్లెచ్చింది తెలుసా? ఎబ్రీ భాష మాట్లాడుకునే స్త్రీలు గ్రీకు భాషను మాట్లాడుకునే వారిని సనుక్కున్నారట. అర్థమైందా? ఏం చేశారు? సనుక్కున్నారు. వాళ్ళకి ఏం ప్రార్థన, ఏం పాటలు. అమ్మా, ఈ రోజు నుండి మనం ఇది మనం ఆపేద్దాం. ఎందుకంటే ఈ బైబిల్ చాలా విలువైనది. దీన్ని నేను ఈరోజు చాలా సార్లు స్టడీ చేసి ఇక్కడికి పట్టుకొచ్చాను ఈ వాక్యాన్ని. ఎందుకు అంటే విమర్శ దినమున మనం లెక్క చెప్పాల్సి ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. దీన్ని మనం గుర్తుంచుకోవాలా. మనకు మనశ్శాంతి చాలా అవసరం. మనశ్శాంతి లేకుండా ఎంత సంపాదించినా ఆ మనిషికి సుఖం లేదు. తెలుసా కదా అమ్మా? అంతేనా లేదా సంగీత? అంతేనా కదా? కేవలం మనశ్శాంతి చాలా విలువైనది. మీ అందరికీ మైకేల్ జాక్సన్ తెలుసా? మైకేల్ జాక్సన్ తెలుసా? ఆయన చాలా ధనవంతుడు. ఈ దేశంలోనే అతి గొప్ప, ప్రపంచంలోనే అతి గొప్ప ధనవంతుడు ఆయన. మంచి డ్యాన్సరు, మంచి ఒక పొజిషన్లో ఉన్నాడు. ఆయన నిలబడితే అనేకులు ఆయన ముందర నిలబడతారు. ఆయన అడుగు లేపితే ఆయన 2 చేతులు పట్టుకుంటారు. అంత మంచోడు ఆయన. విలేకర్స్ ఉంటారు తెలుసు కదా, పత్రకారులు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, సార్ మీరు ఎంత గొప్ప వాళ్ళు సార్ ఈ భూమి మీద.
ఎందుకండి నిజంగా మీకున్నంత డబ్బు, మీకున్నంత మంచి విలువ, మీకున్నంత ఆనందము, మీకు నేర్చినంత జ్ఞానం ఎక్కడున్నా సార్, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో కదా అన్నాడట. ఆయన ఏమన్నాడట, లేదు నేను హ్యాపీగా లేను. ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? ఏం తక్కువైంది? ప్రపంచమే నీ కాళ్ళ కింద ఉంది కదా. అర్థమైందా? ప్రపంచంలో నీవే అతి గొప్ప మంచోడివి కదా, నీకెందుకు టెన్షన్? నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని విలేకరు అడిగినప్పుడు ఈయన ఏమంటాడు, లేదు లేదు నాకు మనశ్శాంతి లేదు. ఎందుకో తెలుసా, అన్నీ ఉన్నాయి కానీ నేను చక్కగా నిద్రపడుకోలేను. రెండో విషయం ఏందో తెలుసా, చివరిగా నేను అన్నం తినాలన్నా ఇంకొకటి ఎంగిల్ చేసిందని తినాలా. ఎందుకంటే నాకు ఎవడేం పెట్టి చంపుతాడు అని ముందు ఆడు తిన్నాక నేను తినాలా. ఎంగిలి కూడు తినాలా, బతకాలా. తెలుసా మనశ్శాంతి ఏమన్నా ఉందా ఆ మనిషికి? ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రతి మాట ఎందుకు మాట్లాడుతున్నావు? మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ మాటకి ఎంతవరకు మనకి సంబంధం ఉంది, మనం మాట్లాడితే ఎంతవరకు అది కనెక్షన్ అవుతాను అక్కడ, లేకుంటే దాన్ని వదిలేయాల. నువ్వు లాస్ట్ రోజు లెక్క చెప్పాల్సి ఉంటుంది. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం మనము. అట్లాగనే కాకుండా ఈ మాటల్లో పౌలు ఒక మాట అన్నాడు చూడండి. ఆ మాటలు, ఈ మాటలు విమర్శ దినమని చెప్పాల్సిన మాటలు ఎక్కడ నుండి వస్తాయంటే అదే అధ్యాయంలో 12వ అధ్యాయంలో మత్తయి సువార్త 12లో 34వ వచనం చదవండి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయో చూద్దాం మనం. 34 तुम बुरे होकर अच्छी बातें कर सकते हो, क्योंकि जो मन में भरा है वही मुंह पर आता है. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అద్భుతంగా! మొదటి మాట ఏంది ఒకసారి చెప్పు. हे सांप के बच्चे, అగో సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా. సర్ప సంతానమా, నేను చదువుతా తెలుగులో చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు, హృదయమందు నిండి ఉన్నదే దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. హల్లెలూయా. నోరు అతిగానే మాట్లాడుతుంది. ఆ మాట ఎక్కడున్నది? మొదలు మాట ఎక్కడున్నది? అది హృదయంలో ఏది ఉంటే బయటికి అది వస్తుంది. హల్లెలూయా. నీ హృదయంలో మంచిందా, మంచే బయటికి వస్తుంది. హృదయంలో చెడ ఆలోచన ఉందా, చెడే బయటికి వస్తుంది. హృదయంలో అబద్ధం ఉందా, అబద్ధమే బయటికి వస్తుంది. హృదయంలో ఏదైతే దాక్కుని ఉందో అదే బయటికి వస్తుంది. నోరు అబద్ధం ఆడదు, నేను చెప్తున్నాను. హల్లెలూయా. నీ మాటలన్నీ హృదయంలో నుండి రావాల్సినవి. ఏంది? దేవుడు అడుగుచున్నది నీ హృదయమే. నీకు కావలసింది మనశ్శాంతి హృదయంలోనే. ఎడుంది నీ హృదయం? మనశ్శాంతి ఉందా అక్క? హృదయములో ఏదైతే ఉంటుందో మనం అంటాం కదా, నేను మీద ఏదో మాట, మీద మాట రాదమ్మా. హృదయంలో ఏది ఉంటే గదే వస్తుంది. చికెన్ తినాలనిపిస్తే చికెనే అనిపిస్తుంది, మటన్ తినాలనిపిస్తే మటనే అనిపిస్తుంది. కానీ చికెన్ హృదయంలో ఉంచుకొని మీదికి ఏదో చిక్కుడుగా అంటాం, కానీ అది లోపలే బరబ్బరి ఉంటుంది. అర్థమైందా? అందుకని హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడిన మాటలు హృదయములో నుండి వస్తాయి. హృదయములో ఉంటే పౌలు ఏమంటున్నాడంటే, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎవరికి వెళ్ళింది? 5వ అధ్యాయం 4వ వచనం. तसेच अमंगळपण, बाष्कट गोष्टी, टवाडी, इच्छाही उच्चार न होवो, ती उचित नाही, तर त्यापेक्षा उपकार स्तुती होवो. హల్లెలూయా. నేను తెలుగులో చదువుతా ఒకసారి మీరు చూడండి. 5:4 కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరకు సోకులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు పౌలు. ఏం పలకాల? మీరు కృతజ్ఞత కలిగిన మాటే
మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడవద్దన్నాడు? 3 మాటలు అన్నాడు అక్కడ. ఏమేమో తెలుసా? మెల్లెక్క చేసుకొని నేను చెప్తాను. బూతులైనను, నెంబర్ 1 పోకిరి మాటలైనను, నెంబర్ 2 సొరుకులైనను. అదేనా? కొంతమంది బూతులు మాట్లాడతారు, కొంతమంది పోకిరి మాటలు మాట్లాడతారు. నేను ఆ రోజు నిన్ను మార్చకపోతే నీవెక్కడ మారుదువు? దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మార్చుకుంటాను కదా, నేను బెలుచుకుంటాను. బెల్షాజర్ని నేనే కదా లెక్క చేసింది, నువ్వెందుకు లెక్క చేస్తున్నావు? ఎదుటి మనిషి విషయంలో పోకిరి మాటలు మాట్లాడడం, అంతేకాకుండా విచారం లేకుండా మాట్లాడు. 6వ వచనం ఒకసారి చదువుతా చూడండి. వ్యర్థమైన మాటల వలన ఎవ్వడు మిమ్మును మోసపరచనీయకుండి. ఏమన్నాడు తెలుసా? వ్యర్థమైన మాటల వలన మిమ్మల్ని ఎవడు ఏం చేయొద్దు, మోసపరచద్దు. బయటికి వెళ్ళినప్పుడు అనేకులు చెప్తారు ముచ్చట్లు, మాటలు, మంచి మంచి మాటలు చెప్తారు. పక్కన కూర్చొని చెప్తారు, రాత్రికి ఇట్లయింది, మొన్న రాత్రికి అట్లయింది, ఎంత బాధ, ఎంత బాధ. అమ్మా, జాగ్రత్తగా మాటను వినాలా అన్నా. విజయన్న రాత్రి అంతా ముచ్చట చెప్తారు. ఒకరు వచ్చి నీ దగ్గర కూర్చొని నాకు అట్లయింది, నాకు ఇట్లయింది, నన్ను కొట్టిండు, నన్ను ఆ మాట అన్నాడు, ఈ మాట, అబ్బా అబ్బా అట్లా అన్నాడా, అట్లా అన్నాడా. ఏంది? నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త. ఇది మొదటి ఒక పాయింట్. 2వ పాయింట్ చూసుకో ఒకసారి. మన ప్రవర్తనని బట్టి మనము లెక్క చెప్పాలి. 2వది ఏంటి? మన ప్రవర్తనని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. చూడండి ఒకసారి రోమాపత్రిక 14:11 చదవండి. రోమాపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. 14:11 రోమియా 14వ అధ్యాయము 11వ వచనం. क्योंकि लिखा है कि प्रभु कहता है, मेरे जीवन की सौगंध की हर एक घुटना मेरे सामने टिकेगा और हर एक जीव परमेश्वर को अंगीकार करेगी. హల్లెలూయా. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉంది కనుక మనలో ప్రతి వాడును తనను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. 12 ఎవరిని గురించి లెక్క అప్పగించాలా? ఎవరిని గురించి లెక్క అప్పగించాలా? నిన్ను నువ్వే లెక్క అప్పగించుకోవాలి. నీ ప్రవర్తనని బట్టి నిన్ను నీవే లెక్క చూపించుకోవాలా. కాదు నేను మంచిగా కటింగ్ కొట్టుకుంటా అన్నా కానీ ఫలానోడు అద్దన్నాడు ప్రభువా అని ఆయన మీద దొబ్బుతా అంటే కుదరదు. నచ్చిందా జ్యోతక్క? లేదు నేను అద్దన్నా, నాకు ఈ సోకేమద్దా, కానీ ఆయన లేదైతే నేనేం చేయాలంటే ఆయన వినడు. మరి అందుకే ఆయన అన్నాడు కదా, నిన్ను నీవే లెక్క అప్పగించుకోవాలని. ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? విమర్శ దినమున మనము దేవునికి లెక్క చెప్పాల్సిన దినమున వాళ్ళ మీద తప్పడం, వీళ్ళ మీద తప్పడం, ఆ సేవకుని మీద తప్పడం, ఈ సేవకుని తప్పడం, అవన్నీ లెక్క చేయడు ఆయన. ఏంది? ఎవరి మాటలు విని నీ ప్రవర్తనను మార్చుకుంటున్నావు? ఏదో సేవకుడు తినాలన్నాడు అనుకో, ఏదో సేవకుడు తినద్దన్నాడు అనుకో, నువ్వు ఇప్పుడు ఏ సేవకుని మాట వింటావు? బైబిల్ ఏముందో నీకు తెలియదా? గత 3 సంవత్సరాల నుండి బైబిల్ నేర్పిస్తున్నాం మేము ఇక్కడ ఇందారంలో. నువ్వు అవతల వాళ్ళ మాటలిని, యువతల వాళ్ళ మాటలిని నిన్ను నీవే లెక్క. ఆయన అన్నాడు కదా, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగాల. ఇంకేమన్నాడు తెలుసా? ప్రతి నాలిక దేవుణ్ణి స్తుతించాల. ప్రభువుని చెప్పుచున్నాడు, ప్రభువే చెప్పుచున్నాడు. తర్వాత ఏముందో తెలుసా? అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తనను తాను గూర్చి దేవునికి లెక్క అప్పగించాల.
హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు దేవునికి తిరస్కారంగా, మన అందము, ఆకర్షము, మన ప్రవర్తన ఎవరికి? ఈరోజు నీ అందాన్ని గురించి, నీ ప్రవర్తనను గురించి, నీ నడకను గురించి, కొంతమంది నడుస్తారు తెలుసా, మెలికలు తిరుగుడే నడుస్తారు తెలుసా, దాని గురించి లెక్క చెప్పాలాడా. ఇంతసేపు మాటల గురించి చెప్పావు కదా, ఇప్పుడు నడక గురించి లెక్క చెప్పాలా. అర్థమైందా? కొంతమంది చేతులు దింపుతారు తెలుసా, దాని గురించి కూడా లెక్క చెప్పాలా. కొంతమంది కళ్ళు దింపుతారు తెలుసా, ఇటే చూస్తారు కానీ అక్కడున్న మనిషి ఏం చేస్తున్నాడో తెలుస్తుంది ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా. దాని గురించి కూడా లెక్క చెప్పాలా. కొంతమంది అనేకమైన చిత్రాల చెంత అల్లుకుంటారు తెలుసా, దాని గురించి కూడా లెక్క. అమ్మా, మీ నిమిత్తం నేను రాను, నా నిమిత్తం మీరు రాను, మీరా ముందు నేనా ముందా, కానీ దేవుడి దగ్గరికి పోవలసింది మాత్రం తప్పకుండా పోవలసింది. నేను ఇక్కడే ఉంటాను, ఇందారం నా శ్వాసనం, ఇందారమే నా ప్రాంతం, ఇందారంలో నేను బ్రతుకుతా, అందరు చచ్చినా నేను మాత్రం జావా అనుకునేవాడు ఎవ్వడు లేడీడు. అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత ఎన్ని మెలికలు తిరిగావో అన్ని మెలికలకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. తానే లెక్క చెప్పాలి. హల్లెలూయా. నువ్వు మళ్ళీ వెళ్ళి అన్న చెప్పాడు కదా, అక్క చెప్పింది కదా, బాబాయ్ చెప్పాడు కదా, పిన్ని చెప్పింది కదా, మా ఫ్రెండ్ చెప్పింది, మా గురువు చెప్పాడు, మా సార్ చెప్పాడు, మా అత్త చెప్పింది, మా మామ చెప్పింది అంటే ఆయన 2 చెంపల మీద కొడతాడు. అర్థమైందా? ఆయన 2 చెంపల మీద కొట్టాను కానీ పో అగ్నిగుండానికి కొట్టాడు. నా మాట నమ్మకపోతే బెల్షాజర్ లెక్క అవుతుంది నీ జీవితం. హల్లెలూయా. బెల్షాజర్ లెక్క అవుతుంది, జాగ్రత్త ఉండు. ఈరోజు దేవుని వాక్యం ఇందారంలో ప్రబలం అవుతున్నదంటే నీవు గొప్పదానవి ఈ రాత్రి. అర్థమైందా? ఈ రాత్రి నువ్వు గొప్పదానం. హల్లెలూయా. తీర్పు తీర్చవద్దు ఎవరికి కూడా. రోమా 14:10 చదువు ఒకసారి. రోమా 14:10. ఇంతసేపు ఎంత చదివాం మనము? 11 చదివాం. ఇప్పుడు ఒక వచనం మీదికి పోదాం. तर मग तू आपल्या भावाला दोष का लावतो किंवा तू आपल्या भावाला तुच्छ का मानतो? कारण आपण सर्व देवाच्या न्यायासमोर उभे राहणार आहोत. అగో ఏమన్నాడు? ఎక్కడెక్కడ? దేవుని న్యాయపీఠం ఎదుట ఒక రోజు నిలబడాలా. అదే చెప్పింది రోమాపత్రిక. ఏమన్నాడో తెలుసా? నేను తెలుగులో చదువుతా చూడండి. అయితే నీవు సహోదరునికి తీర్పు తీర్చునేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట ఒక రోజు నిలబడాలన్నాడు ఆయన. ఒకరోజు నిలబడి ప్రభువా ఆయన అడుగుతాడు. ఆ రోజు ఒక పాట ఉంది తెలుసా? మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలువాలి, సామి నీవిచ్చిన నీ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. తెలుసా? ఈ మట్టి నుండి వచ్చిన ఈ శరీరము ఈ మట్టిలోనే కలవాలి, ఆయన ఇచ్చిన ఆత్మ తిరిగి ఆయన చెంతకు చేరాలా. ఇంకొక మాట ఏమన్నారు తెలుసా? నరుకమా సరుగమా ఇప్పుడే నిర్ణయం చేయాలా. చూసావా? అక్కడ 2 మార్గాలు ఉంటాయమ్మా నిలబడ్డ జాగలో. ఎటు నీ మార్గం? ఇటో. ఒకరోజు ప్రభు ముందు నిలబడి నేనే జవాబులు ఇవ్వాలి. ఏం జవాబులు ఇస్తావు నువ్వు ఆడపోయిన తర్వాత? బతకడానికే సరిపోయిందా నా జీవితము? ఇంకేడ పాపాన్ని ఏడ సరి చేసుకోవాలా నేను? కదా అక్క, ఇదే మాట మనం మాట్లాడు. నా బ్రతకడానికే సరిపోయిందన్న, సంపాదించడానికే సరిపోయిందన్న. అయ్యో నేనేం చేయాలి? పిల్లల్ని కనడానికే సరిపోయిందన్న, ఇల్లు కట్టడానికే సరిపోయిందన్న, తిరిగి చచ్చిపోయానన్న. ఇప్పుడు ప్రభువుకు నేనేం జవాబు ఇవ్వాలా? ఎటు పోతావు అక్క? నరకం పోతావా? అమ్మా, ఈ లైఫ్ చాలా విలువైనది, ఈ జీవితం చాలా విలువైనది, ఇది చాలా మంచి జీవితం. మళ్ళా రాదేడికి.
పంది లెక్క, కుక్క లెక్క, నక్క లెక్క ఒక్కొక్కసారి పుడతామని చెప్తారు. ఇవన్నీ జరగవు అక్క. ఎక్కడికి వచ్చావో అక్కడికి పోవాల్సింది. అందుకే అంటాడు, ప్రభు ముందు నిలబడి ఒకరోజు ఏం జవాబులు ఇస్తావు. ఇక్కడ ఏమన్నాడు, నీ ఒకరోజు ప్రభు ముందు నిలబడాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ పాయింట్ అయిపోయింది. 3వ పాయింట్ చూసుకోండి ఒకసారి. మన రాష్ట్ర పాప విషయంలో లెక్క అప్పగించాలి. ఏం పాప విషయంలో? రాష్ట్ర పాపం. బాబా ఇది చాలా విలువైనది. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. తర్వాత వస్తుందేమో. అయిపోయింది. ఎన్ని అయిపోయాయి? 3 అయిపోయాయి కదా. 2 సింపుల్గా చెప్పేసి వదిలేస్తా. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎవరు చదువుతున్నారు? और सृष्टि की कोई वस्तु उससे छिपी नहीं है, वरन जिससे हमें काम है उसकी आंखों के सामने सब वस्तुएं खुली और बेपर्दा है. హల్లెలూయా. అక్క మీరు ఒకసారి చదవండి. 13 కదా. आणि त्याच्या दृष्टीला अदृश्य अशी कोणतीही निर्मिती नाही, तर ज्याच्या बरोबर आपला संबंध आहे त्याच्या दृष्टीला सर्व उघडे प्रकट केलेले आहे. హల్లెలూయా. ఇప్పుడు నేను తెలుగులో చదువుతా చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏది లేదట. అమ్మా, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఈ తువాల కింద ఏముందో తెలుసు, దీని లోపల ఏముందో తెలుసు, దీని అంచులు ఏముందో తెలుసు, ఇది ఏడబెట్టిందో తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ కనబడుతున్నాయి కానీ కుర్చీ కింద పెట్టింది కనబడతలేదని, కానీ ఆయనకి కనబడతా ఉంది. అర్థమైందా? ఆయన కనబడ. ఈరోజు ఇక్కడ కూర్చొని నీ హృదయంలో ఏముందో, ఆయన హృదయంలో ఏముందో, ఆ అక్క హృదయంలో ఏముందో, ఆ అమ్మ హృదయంలో ఏముందో, ఈ పిల్లల హృదయంలో ఏముందో, నేను బోధించే నా హృదయంలో ఏముందో ఎవరికి తెలుసా? ఎస్, హల్లెలూయా. ఇది సత్యమైన మాట. ఏ హృదయము ఏం మాట్లాడుతున్నదో ఇప్పుడు ఆయన చూస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయనకు కనబడని సృష్టి ఏది లేదు. మనము ఎవరికి లెక్క అప్పగింపవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా కనబడుచున్నదట. ఎవరికి లెక్క చెప్పాలో ఆయనకే కనబడతాడు. హల్లెలూయా. ఈరోజు బైబిల్ ఇట్లా రాయబడ్డది చూడండి, ఎంత అద్భుతంగా రాయబడ్డది. మనం అంటాం కదా ఒకసారి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఆడే చూడొద్దన్నాం కానీ బరబ్బర్ ఆడే చూసిడ్రా కదా. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి ఎవరైతే చూడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నిజంగా ఈ మాట పని చేస్తూ ఉంటే టేకదారికి కనబడవద్దు అనుకుంటే బరాబర్ ఆడే చూసిండు. అబ్బా కరెక్ట్ అనకే దొరికిపోయాం. ఇగో ఇప్పుడు ఈ మాట కూడా ఆడికి వచ్చి చూడండి. ఎవరైతే నిన్ను లెక్క అయితే చెప్పాల్సి ఉందో ఆ మనిషికి నీ లోపల ఉన్న పాపం కనబడుతున్నదండి. అర్థమైందా? పాస్టర్ చూస్తారే, పాస్టమ్మ చూస్తారే, నేను చేసింది మీరు చూస్తారే, మీరు చేసింది నేను చూస్తారే. నేను ఒక్కనే ఉన్నా అనుకుంటానేమో ఇంట్లో, నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక్కడ. మొబైల్ ఫోన్లో, సెల్ ఫోన్లో, ఫోన్ ద్వారా, మనుషుల ద్వారా ఎంత పాపం చేస్తున్నామో అది ఎవరికి తెలుసా? ఎవరికి తెలుసు? అమ్మా, నువ్వు లెక్క ఎవరికి చెప్పాలో ఆయనకే తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నా. అమ్మా సంగీతక్క, మనకి ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకుంటున్నామేమో కానీ ప్రభు ఉన్నాడు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం లెక్క చెప్పాల్సి ఉన్నది. అందుకు భక్తుడైన మోషే ఏమన్నాడో తెలుసా? కీర్తనలు 98వ వచనం చదవండి. 90వ అధ్యాయంలో 8వ వచనం. కీర్తన భజన్ సహిత ఎంత అక్క? 90. నవ్వదా? చెప్పు, కొద్దిగా చెప్పు, వాళ్ళకి చెప్పు.
90లో 8వ వచనం చదవండి. ఎవరు వెళ్ళిందా? क्योंकि हमारे ఆ, सब दिनों के ఆ, तेरे क्रोध में बाँटती जाते हैं, ఆ, हम अपने वर्ष शब्द की ఆ. नाई बिताते हैं. హల్లెలూయా. హల్లెలూయా. అది ఇండియా మరాఠీ చిన్న ఏంది? నువ్వు ఒకసారి చదవక. तुझ्यासाठी हम्म. हजारो वर्ष म्हणजे कालचा दिवस, हम्म. कालची रात्र. అంతేనా అమ్మ? 90 90ला 4. 8 8. 8. तुला आमच्या ఆ, सर्व पापांची माहिती आहे. ఆహా, तेव्हा तू ఆ, आमचे प्रत्येक गुप्त पाप ఆ. पाहतोस. హల్లెలూయా. ఇక్కడ చూడేమో మా దోషములని నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రాష్ట్ర పాపములు కనబడుతున్నాయట. హల్లెలూయా. మోసే అంటున్నాడు, అయ్యా నీ ముఖములోనే నేను రాత్రి సాటుకు చేసిన పాపం నీ ముఖంలో కనబడుతుంది నాకు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో తెలుసా, ప్రభు ముఖములో నీ పాపములు, రాష్ట్ర పాపములు కనబడుతున్నాయి. వీటి గురించి లెక్క చెప్పాల్సి ఉంటుంది ఒకరోజు. నానా తప్పకుండా లెక్క చెప్పాలా, నువ్వు చెప్పాలా, నేను చెప్పాలా. ఎన్ని తప్పులు రహస్యంగా చేస్తున్నామో, ఎన్ని పాపములు రహస్యంగా చేస్తున్నామో, ఎన్ని బాధలు రహస్యంగా చేస్తున్నామో, అది ప్రతిదీ యేసుక్రీస్తుకు లెక్క చెప్పాలి ఒకరోజు మనం. హల్లెలూయా. మనం ఈరోజు అనుకుంటున్నాం కావచ్చు, నేను ఒక్కదాన్ని ఉన్నా, భక్తుడిగా కనబడుతున్నా, లోపల నాకు మంచి భక్తి ఉంది అనుకుంటున్నామేమో, కానీ ప్రభువుకు తెలుసు నీ భక్తి ఏదో, నా భక్తి ఏంటి. హల్లెలూయా. 4వ పాయింట్ రాసుకో. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. దేని బట్టి? ఇప్పుడు ఈ సమయం, ధనములో నేను పేదవాన్ని కావచ్చు, మీరు ధనవంతులు కావచ్చు కదా. దేవుడు మీకు ఎక్కువ ధనం ఇచ్చాడేమో, కానీ నేను పేదవాడిని, నాకు కొంచెం తక్కువ డబ్బు ఇచ్చాడేమో, కానీ సమయాన్ని మాత్రం ఇద్దరికి సేమ్ ఇచ్చాడా? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఇచ్చారా? జొతెక్క చెప్పు. రాజాది రాజు అయినా కూడా గదే 24 గంటలు, బస్ స్టాప్లో అడుక్క తినటానికి కూడా గయ్యే 24 గంటలు, సేమ్ సమయం ఇచ్చేస్తాడు. దీనిని బట్టి ఒకరోజు లెక్క చెప్పాలా ప్రభువుకి మనం. ఏంది చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేన్ని బట్టి లెక్క చెప్పాలక్క? సమయాన్ని బట్టి. అమ్మా, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రావాలంటే కుదరదు, నిన్నటి రోజు ఈరోజు కావాలంటే కుదరదు. సమయం చాలా విలువైనది తెలుసా, పోయితే రాదు తిరిగి. జాగ్రత్త. म्हणून अज्ञानासारखे नव्हे तर ज्ञानासारखे समोर नजर ठेवून जपून चला. ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదివినాక నేను చదువుతా చూడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయముని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుండి అన్నాడు ఆయన. దినాలు ఎసుంటి అటక్క చెడ్డవు, రోజులు ఎసుంటి చెడ్డవు. అందుకే ఆయన దినములు చెడ్డవి కనుక సమయముని ఏం చేయొద్దు, పోనివ్వద్దు, వృధా పోనివ్వద్దు సమయాన్ని. సోమరుల వల్లే నిద్రపంటాం, పొద్దున 7 గంటలకు లేచి 8 గంటలకు లేచి ప్రార్థన చేయాల్సిన వాళ్ళం చక్కగా పంటాం ఫ్యాన్ గాలి పెట్టుకొని. సమయం వెళ్ళిపోతా ఉంది. ఆదివారం నాడు ప్రార్థనకు రా అంటే తలకాయ నొత్తానని ఇంట్లో పంటాం, చక్కగా పంటాం. ఆదివారం వెళ్ళిపోయిందక్క. శుక్రవారం పాస్టింగ్ ప్రార్థన ఉన్నది, ప్రార్థనకు రా అంటే చక్కగా పంటాం. శుక్రవారం వెళ్ళిపోయిందక్క. దేవుడు ఆదివారమే నిన్ను మార్చాలనుకున్నాడు, కానీ నువ్వు రాలా. లాస్ట్ శుక్రవారం వరకు చూశాడు, అయినా నువ్వు రాలా. అర్థమైందా? నీ సమయాన్ని ఏం చేసావు? నువ్వు వృధా చేసావు.
అట్లా 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 చేసి ఇక 4 రోజుల సమయానికి వచ్చావు. 4 రోజులైతే నువ్వు చనిపోవాలా, నీ సమయం అంతా వెళ్ళిపోయింది. 4 రోజులైతే చచ్చిపోవాలి. అప్పుడు తెలిసింది దేవుని వాక్యం, నేను మారాలి ప్రభు అని. ఆ 4 రోజుల సమయం నీకేమైంది? చాలా లేట్. అర్థమైందా? అప్పుడే ఏం చేస్తావు అక్క? సమయం కోసం ఎన్ని కోట్లు ఇస్తే నేను పెంచుతానా అక్క? అక్క 4 రోజులు మీకు ఎక్కువ ఇస్తానమ్మా, మీరు ఒక 1000 రూపాయలు జమ చేసుకొని ఆధార్ కార్డు నంబర్లు ఇవ్వండి, 4 రోజులు మీకు ఆన్లైన్ చేస్తానంటే సెట్ అవుతుందా? కాదు. దేవునికి సమయాన్ని బట్టి లెక్క చెప్పాలా. ఏ సమయంలో ఏడున్నావు, ఏ వారములో ఏడున్నావు, ఏ డేట్లో ఏడున్నావు, ఏ ప్రార్థనకి ఎక్కడున్నావు, ఏ వాక్యాన్ని మిస్ చేసుకున్నావు, ఎప్పుడు పడుకున్నావు తెలుసా? నీకు అనిపిస్తూ ఉంది కదా నేను సమయాన్ని లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఆదివారం పోయిన ఆదివారం నేను సప్పలేక ఇంట్లో ఉన్నా కానీ దేవునికి చెప్పాల్సిన, దేవునికి లెక్క చెప్పాలను. హల్లెలూయా. చూడండి ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. కొలస్సీ 4:5. ఐదు बाहेरच्या लोकांबरोबर सुज्ञतेने वागा, संधी साधून घ्या, तुमचे बोलणे सर्वदा कृपायुक्त, मिठाने रुचकर केल्यासारखे असावे. हल्लेलुया. म्हणजे प्रत्येकाला कसे कसे उत्तर द्यावयाचे हे तुम्ही समजवावे. హల్లెలూయా. చూడండి నేను ఒకసారి చదువుతున్నా. ఎంత కన్నా 4:5. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుసు సంఘమునకు ఎల్లపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనండి. ఎవరి ఎడల అన్నాడు? ఎవరి ఎడలాక? సంఘానికి హెల్పటి. హెల్పటి అంటే ఎవరు అమ్మ? ఒక్కరు నీళ్ళు ఇస్తే పిల్లలకు బాగుంటుంది, ఎవరన్నా లేచి. సంఘం ఎల్పటి అంటే ఎవరో తెలుసాక? సంఘములో లేనివారు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతో మంది సంఘంలో లేనివారి నువ్వు ఎలా ఉండాలి అంటే మర్యాదగా మాట్లాడాలి. సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని ఏం చేయొద్దు? వృధా చేయొద్దు. నీ సమయాన్ని వృధా చేస్తున్నావు, నీ ప్రార్థనని వృధా చేస్తున్నావు, నీ వాక్యం వినే సమయం వేస్ట్ అయిపోతా ఉంది. దేవునికి ఆ రోజు ఏం లెక్క చెప్తావు మరి? నీ లైఫ్లో ఒకసారి మీరు అందరు నా వైపు చూడాలా. నా లైఫ్లో నీ లైఫ్లో ఒక 2000 ఆదివారాలు ఇచ్చాడు అనుకో. ఈ 2000 ఆదివారాల సమయము దేవునికి లెక్క చెప్పాలా. దీంట్లోకి వెళ్ళి 1000 ఆదివారాలు నువ్వు రాకనే పోతివి. 1000 ఆదివారాలలో దేవునికి లెక్క చెప్పగలుగుతావా మరి? హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోవాలి. చివరి పాయింట్ రాసుకోండి ఒకసారి. మనకిచ్చిన తలాంతులను బట్టి దేవునికి లెక్క చేయాలి. తలాంతులు అంటే తెలుసా తెలియదా? తెలిస్తే తెలుసని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. మౌనంగా ఉండొద్దు. అదే మరి. తలంతులు అంటే వరాలు. వరాలకి తలంతులకు తేడా ఉంది. తలంత్ అంటే పుట్టుకతో వచ్చిందాన్ని ఏమంటారు? తలంత్ అంటారు. మధ్యలో వచ్చిందాన్ని ఏమంటారు? వరం అంటారు. ఇవాళ రేపు చాలా మందికి వరాలు ఉన్నాయి. స్వస్థత వరం. పరిశుద్ధాత్మ దేవుని చేయబెట్టగానే ఆయన బాగా అవుతాడట, అదొక వరం. తెలుసా అక్క? ఒక ఆయనకు మధ్యలో కొట్టే వరం ఉంటుంది, ఒక ఆయనకు పాటలు పాడే సింగర్ వరం ఉంటుంది, ఒక ఆయనకు వాక్యం చెప్పే వరం ఉంటుంది. నా లెక్క ఇగో కరెంట్ వచ్చింది చూసినావా? హల్లెలూయా. ఒక ఆయనకు ఏముంటుంది? వాక్యం చెప్పే వరం ఉంటుంది. ఒక ఆయనకు వాయిద్యం వాయించే వరం ఉంటుంది, ఒక ఆయనకు డొలగొట్టే వరం ఉంటుంది, ఒక ఆయనకు ఇలా తలంతులు ఉంటాయి. మనపరొకటి. దీని విషయంలో నువ్వేం చెప్పాలా? లెక్క చెప్ప. ఈ సంఘములో నీ పని ఏంది అమ్మ? నువ్వు ఈ సంఘములో ఏ పని చేయాలో చెప్పండి ఒకసారి. చెప్పాలా? తెలుసా? ఈ సంఘంలో నువ్వేం పని చేయాలా? చేపలు తీసే వరం ఒకరికి ఉన్నది ఈడ, కానీ తీయరు, అవసరంలా. దీని విషయంలో లెక్కేవాడు చెప్తాడు, నేను చెప్తానా మరి? చేపలు తీయాల్సిన తలంత ఒకరికి ఉంది, పాటలు పాడాల్సిన తలంత ఒకరికి ఉంది, మధ్యలో కొట్టాల్సిన తలంత ఒకరికి ఉంది, కానీ చెయ్యరు. యేసు ప్రభు ఒక వాక్యం చదవండి. మత్తయి సువార్త 25వ వచనం. అబ్బబ్బబ్బా, ఏమన్నా కరెంట్ ఇచ్చావు తండ్రి, ఘోరంగా.
25 25లో 19వ వచనం చదువు. मग बराच काळ लोटल्यावर त्या दासांचा धनी आला व त्यांच्यापासून हिशोब घेऊन लागला. హల్లెలూయా హల్లెలూయా. అక్క నీకెళ్ళిందా? 25లో 19 మత్తయి సువార్త నాది. నువ్వు బాగా దూరం పోతాను. ఎవరికి వెళ్ళింది? బయట ఎవరికి వెళ్ళిందా? 19. మీరు సెల్లులు పట్టద్దు, నా ఫోన్లు తీయద్దు, బైబిల్ తీయాలి బాగా ఫాస్ట్గా. ఇప్పుడు నేను చదువుతా చూడండి. 19 వెళ్ళిందా? బహుకాలమైన తర్వాత దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుచున్నాను. చూసావా ఎన్ని కాలాలు? కొంతకాలం అయినాక వచ్చాడట. అమ్మ మీరందరూ చూడాలా, ఇది చివరి వచనం, ఫైనల్. మళ్ళీ పోయి పడుకోవచ్చు. సూపర్, అర్థమైందా? అందరికి ఫ్రీ టైం వచ్చేస్తా ఉంది, ఎంజాయ్ చేయాలా, అర్థమైందా? ఇక లాస్ట్ ఫైనల్. ఇక ఒక ఆయన కొన్ని రోజులకు ముందే ఒక ఆయనకు 5 తలంతులు ఇచ్చాడట. అర్థమైందా? ఎన్ని ఇచ్చాడట? 5 తలంతులు ఇచ్చాడట. 5 తలంతులు అంటే ఇది 10 పైసల బిల్ల, తెలుసా? ఎన్ని పైసల బిల్ల? 10 పైసల బిల్ల. కానీ ఇది ₹1 అనుకుందాం, ఉండండి. హల్లెలూయా. అయితే 5 తలంతులు ఇస్తే 5 తలంతులు పట్టుకొని వెళ్ళిపోయాడట. ఒక ఆయనకు 3 ఇచ్చాడట. ఎన్ని ఇచ్చాడు? 3 ఇచ్చి. ఒక ఆయనకు 1 ఇచ్చాడట. అట్లా ఇచ్చి ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చాడట ఆయన. ఎవరు? ఇచ్చిన ఆయన వచ్చేసి చేరేసుకొని కూర్చున్నాడట. ఇప్పుడు ఒకసారి 19వ వచనం చదువుతా చూడండి. ఏమనుందంటే, ఎక్కడున్నామక్క? 19, 25లో 19 నేను చదువుతా. బహుకాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూస్తూ ఉన్నాడు. ఏమైందయ్యా, నీకు ఎన్ని ఇచ్చాను తలంతులు? 5 ఇచ్చాను. 5 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, రాజా నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చావు కదా, నేను 5టికి 10 చేశాను. ఎన్ని చేశాడు? 10 చేసుకొచ్చానయ్యా. బట్ ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్బా భలే మంచి దాసుడు అయ్యా. చూడు ఆ మాట చదువు ఒకసారి. 21 చదువక్క. శబాష్. చూసావు అక్కడ ఎంత రాసింది? భలే మంచి దాసుడు, నమ్మకమైన వాడవు నీవు. 5 ఇస్తే 5టికి ఎన్ని చేశావు? 10 చేశావు. గొప్ప దాసుడు నీవు అన్నావు. 3వ వచ్చాడు. 3 ఇచ్చినోడు పట్టుకొని వచ్చాడు. ఎన్ని ఇచ్చినోడు? 3టిని పట్టుకొని వచ్చి 6 చేశాడు అన్నమాట. వీడు ఈయన కూడా అన్నాడు, ఆహా ఏం భలేదా. అక్క మీరు ఆ మాటలు తర్వాత చదువుకోండి, రాసుకోండి. 21 చదివారు కదా ఇంతకుముందు. ఇప్పుడు 23లో ఉంటుంది చూడు ఒకసారి. 3 ఇచ్చినోడు. శబాష్, అది చాలు నీకు. 1 భలే నమ్మకమైన దాసుడా, 3 ఇస్తే 6 చేసావు. మీరు 5 ఇస్తే 10 చేశాడు. ఇద్దరు ఒకటే కాదా? ఇద్దరు సమానంగా పెంచారు. కానీ 1 ఇచ్చినోడు ఈ ఒక్కదాన్ని పట్టుకొని వచ్చి. హల్లెలూయా. 1 ఇచ్చాడు. ఊడుమన్నాడు చీపురు పట్టి, దాన్ని ఉడవలేదు, అట్టనే పెట్టుకొని. అర్థమైందా? లెక్క అడుగుతున్నాడు యేసుప్రభు ఈరోజు. ఎన్నిసార్లు చర్చి ఉడిచావో దాన్ని లెక్క అడుగుతాడు ఆయన. ఏం చేసావురా ఈ ₹1 నీవు నాకు ఇచ్చిన వెంటనే నేను ఇంటికి తీసుకెళ్ళి పొక్కదవ్వి లోపల పెట్టి ఉంచి ఇప్పుడు నువ్వు వచ్చినవని తెలవగానే దీన్ని పట్టుకొని వచ్చినా అన్నాడు. హల్లెలూయా. ఏంది? నీకు ఇచ్చిన తలంతో నువ్వు ఉపయోగించాలమ్మా, నువ్వు దాన్ని జరపాలా ముందుకు. దాన్ని ఏం చేస్తున్నావు? అప్పుడు ఏమన్నాడు చూడు, లాస్ట్లో చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 24. नंतर ज्याला 1000 मिळाले होते तोही येऊन म्हणाला, महाराज मी जाणून होतो की तुम्ही कठोर माणूस आहात. जेथे तुम्ही पेरले नाही तेथे कापणी करता, जेथे पसरून ठेवले नाही तेथून गोळा करता. హల్లెలూయా. నేను దీనిని ఏమీ చేయలేను. 26లో ఒక మాట అంటున్నాడు కదా దేవుడు, సోమరైన చెడ్డవాడా, నేను విత్తని చోట కోత కోయివాడవు, చల్లని చోట పంట నూర్చుకొని వాడవని నీవు ఎరుగుదువా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? సోమరి వాడివి నీవు దేనికి పని చేయలేను. అట్లయితే నీవు పోయి సంవత్సర కాలంలో ఉండవలసి ఉండేనని
చెప్పారు. 30వ వచనం చదువుతా చూడండి అక్క. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలికి చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ త్రోసేయమన్నాడు? అగ్ని గుండంలో దొబ్బండి. ఒకటి ఇస్తే ఒకదాన్నే పట్టుకొని వస్తావా? దేవుడు నిన్ను తలంతులని బట్టి లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటి నుంచే ఎన్నిటి విషయంలో లెక్క అడుగుతాడు? నెంబర్ 1, వ్యర్థమైన ప్రతి మాటని విషయంలో లెక్క అడుగుతాడు. నెంబర్ 2, మన ప్రవర్తనని బట్టి లెక్క అడుగుతాడు. నెంబర్ 3, రహస్యం మనం దొంగతనాన్ని చేసిన పాపముని బట్టి లెక్క అడుగుతాడు. దేవుడిచ్చిన సమయాన్ని 4వ దాంట్లో లెక్క అడుగుతాడు. 5వది మనకిచ్చిన వరాలని బట్టి లెక్క అడుగుతాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా లెక్క ఎప్పుడయ్యా? నేను ఎప్పుడు చెప్పాలి ప్రభువా? నీ లెక్క ఈ రాత్రి అడిగితే ఏం చెప్తావు చెప్పు ఒకసారి. తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. అయ్యా, నేను తప్పుడు లెక్క